మొహం చూసి ఇన్నోసెంట్ అనుకున్నా. హెల్ప్ చేయమని అడిగితే సిన్సియర్ లవర్ అనుకున్నా. ఇలా అబద్ధం చెప్పి నన్ను ఫోన్లు చేస్తావనుకోలేదు. అబద్ధమా? ఇందు నేను లవ్ చేసిందని అబద్ధం చెప్పలేదు. అది నిజం నీరు. మరి నిన్ను లవ్ చేసిన అమ్మాయికి వాడెందుకు ప్రపోజ్ చేస్తున్నాడు? నువ్వు దొంగలా వెళ్ళి రింగ్ ఎందుకు కొట్టేశా? నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఇందుతో మాట్లాడొచ్చుగా. ఈ జాబ్లు స్కీమ్లు ఇవన్నీ ఎందుకు? నువ్వేమో ఇందు వెనకాల తిరుగుతున్నావు, ఇందు ఏమో వాడి వెనకాల తిరుగుతోంది. జాబ్ కావాలని నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు. సూర్యుడు చుట్టూ ప్లానెట్స్ తిరిగినట్టు ఈ తిరుగుడేంటి, గోల్ ఏంటి, ఏంట్రా చెప్పరా ప్లీజ్. చూడు, నువ్వు నాకు హెల్ప్ అయ్యావన్న సింపతితో ఇందాక రిస్క్ తీసుకుని నేను సేవ్ చేశాను. ఐ కాంట్ టేక్ ఎనీ మోర్ రిస్క్. నీకు జాబ్ ఇప్పించలేను. బాయ్. హే నీరు, ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీథింగ్. నన్ను ఇలా మధ్యలో వదిలి వెళ్ళిపోవడం న్యాయంగా ఉందా? నేను నిన్ను వదిలేస్తుంటే నువ్వు వాడికి దొరికిపోయేవాడివి. ఈ పాటికి పోలీసులు నిన్ను జైల్లో వేసేవాళ్ళు. అసలు నీకు జైలు ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. వాట్? అటెంప్ట్ టు మర్డర్ కేసు మీద 2 ఏళ్ళు జైల్లో ఉన్నాను. ఈ మధ్య రిలీజ్ అయి వచ్చాను. హిందూ ప్రేమలో నన్ను నేను మర్చిపోయాను. చివరికి స్టడీస్ కూడా. నేను ఫెయిల్ అయ్యాను, తను పాస్ అయింది. నన్ను డిగ్రీ కంప్లీట్ చేయమని చెప్పి మాస్టర్స్ కోసం హిందూ ఢిల్లీ వెళ్ళిపోయింది. మొదట్లో తను నాతో బాగానే కమ్యూనికేట్ చేసేది. రాను రాను ఫోన్స్, మెసేజెస్, మెయిల్స్ తగ్గించేసింది. ఒకరోజు కొరియర్లో మా ప్రేమకి గుర్తుగా మార్చుకున్న రింగ్ రిటర్న్ వచ్చింది. నేను తట్టుకోలేకపోయాను. వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయాను. रोको भैया, एक्सक्यूज मी भैया, इधर हिंदू हैदराबाद से प्लेग्राउंड में देखो. Yay! Come on! Yay! Come on! Come on! Hey! Are you okay? I'm sorry. Bro, sorry. You idiot. कौन है तू? हाँ? अंधा है क्या? देखता नहीं. Sorry bro. कौन है तू? No, bro. Vamsi, stop it! This bloody guy spoiled my game. ఇందు చెప్పు. Leave him! నీకు తెలుసా? తెలుసు. హీ వాజ్ మై క్లాస్మేట్. నేను జస్ట్ క్లాస్మేటా? మరేమని చెప్పాలి? బాయ్ ఫ్రెండ్ అనా, లవర్ అనా? కాదా? నీ లవర్ ఏం చేస్తాడని అడిగితే నేనేం చెప్పాలి? డిగ్రీ ఫెయిల్ అయి రోడ్ల మీద తిరుగుతున్నాడని చెప్పాలా? హా? లుక్ ఎట్ దెమ్ మ్యాన్. అందరూ మాస్టర్ డిగ్రీస్, క్యాంపస్ రిక్రూట్మెంట్స్, ఫారెన్ సెటిల్మెంట్స్. అండ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. అసలు ఎందుకు వచ్చావురా? ఇది వెనక్కి ఎందుకు పంపించావిందు? అప్పుడు నీ ప్రపంచంలో నేను ఉన్నప్పుడు ఆ రింగ్ నేనే నీతో తొడిగించుకున్నాను. కానీ ఇప్పుడు నా ప్రపంచంలో నువ్వు లేవు, అందుకే రిటర్న్ చేశాను. What do you mean? ఐ మీన్ ఐవ్ చేంజ్డ్. What? నీలో మార్పు వస్తుందని ఇంతకాలం ఎదురు చూశాను. నువ్వు మారలేదు, అందుకే నేనే మారిపోయాను. అలా ఎలా మారిపోతావు ఇందు? చేంజ్ ఇస్ న్యాచురల్, ఇన్ఎవిటబుల్. నువ్వేం మాట్లాడతావో నాకు అర్థం కావట్లేదు. ఏ 10th క్లాస్లోనూ మనకు క్రష్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఇన్ఫాక్చుయేషన్ డెవలప్ అవుతుంది. డిగ్రీలో ఆపోజిట్ సెక్స్ పట్ల స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది. దాన్ని లవ్ అనుకుని ఎమోషనల్ అయిపోతాం. ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చాకే మనం ఎంత ఫూలిష్గా ఆలోచించామో అర్థమవుతుంది. నేను ఎదిగాను, మారిపోయాను. నువ్వు అక్కడే ఆగిపో.